ఇది అవుతున్నారంటే ఎస్ వాళ్ళు షిఫ్ట్ చేసి మనం చెప్పాం. చెప్పింది ఎంఆర్ఓని నేనే చెప్పాను, షిఫ్ట్ చేయండి. ఎవరైతే మాకు కావాలంటే అడగండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. మేమే షిఫ్ట్ చేయమన్నాం. ఎందుకంటే మాకు నిజాయితీ ఉండాలి. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఒకవేళ మేము వాళ్ళే కరెక్ట్ గా నిలబడి చేశారనుకోండి, వాళ్ళు ఉంచుకుంటాం కదా, వాళ్ళు ఎందుకు షిఫ్ట్ చేస్తాం? అర్థమైతే లేదా? ఇది అబద్ధాలు. మేము జెన్యున్ గా ఉన్నాం. 1 year దాటిన తర్వాత ఎవరైనా షిఫ్ట్ చేస్తాం. నెక్స్ట్ ఎవరమ్మా నాకు అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేనేం కల్లా ఏ వృత్తినాన్ని నేనేమి కలలేదు, ఎప్పుడు కలలేదు. అదే కదా, దీని మీద ఎప్పుడు కలలేదు. ఆయన ఏదైనా పీజీఆర్ఎస్ వస్తే అదేంటని అడుగుతారు, దాని మీద ఎంక్వైరీ చేయించుకుంటారు. అందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో దాని మీద మాట్లాడతారు. ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి దీని మీద ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇచ్చారు. అదే దీనికి నేను అడుగుతున్నాను, మేమిద్దరం కలిసిపోయాము. మీరు అడిగారు కదా సార్, నేను చెప్తున్నాను. పూర్తి ప్రైవేట్ స్థానం ఇద్దరు బట్టి గొడవ. అది సివిల్ కేసు. అది సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళింది సివిల్ కేసు. అది దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం లేదు. కానీ ఎందుకు ఇచ్చారు కంప్లైంట్ మీద అది అడుగుతానండి. వాళ్ళు మేమిద్దరం కలిసిపోయాము, అయినా కూడా పోలీసు వాళ్ళు ఎంఆర్ఓ గారు అడుగుతున్నారు అని వెళ్ళారు. ఎవరికైనా ఏమనిపిస్తుంది? అరే ఇద్దరు కొట్టుకుంటున్నారు 55 సంవత్సరాల నుంచి, వీళ్ళిద్దరు కలిసిపోతే ఎందుకు వెళ్ళారు పోలీసు వాళ్ళు అంటారు కదా. దానికోసం ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ ఏం జరిగింది? 3వ వ్యక్తి ఉన్నాడు. యాక్చువల్గా పిఆర్ఎస్ నాయుడు అనేది దేవుడి నుంచి వచ్చింది. పిఆర్ఎస్ నాయుడే కాదు, అసలు అందులో లేదు. సురేష్ జైన్ అనే ఒక వ్యక్తికి 16 ఎకరాలు, తర్వాత రమణ బాబు అనుకుంటారు, ఆయన వచ్చాడు తర్వాత మాకు పీజీఆర్ఎస్. ఆయన వల్ల ఆగింది. పీజీఆర్ఎస్ లో నాకు 11.3223 ఎకర్స్ ఎంతో అని చెప్పాడు. నాకు అన్యాయం జరుగుతుంది సార్, ఆదాలు కలిసిపోతున్నారు, అసలు పిఆర్ఎస్ నాయుడికి ల్యాండే లేదు అని అన్నాడు. అన్నప్పుడు అది పంపించడం జరిగింది. పంపించడం అందులో నీకు ఉన్నప్పుడు హోల్డ్ చేయమని చెప్తాను కదా. అక్కడ చూసుకోవాలి కానీ వినండి సార్. అలాగే సివిల్ కేసు కదా, విషయాన్ని కోర్టుల పనులు ఉన్నాయి. మీరేంటి న్యాయం కాదు సార్. అక్కడ వెళ్ళింది సెటిల్ చేయమని అలా, కొట్టుకోకండి లోపలికి వెళ్ళకండి అని మాత్రమే. ఇప్పుడు వరకు ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ మీద మాట్లాడాం కానీ టైటిల్ మీద కానీ ఆక్యుపేషన్ మీద కానీ ఎప్పుడు నేను మాట్లాడలేదు. లా అండ్ ఆర్డర్ మీరు అక్కడికి వెళ్ళి కొట్టుకోకండి, వెళ్ళడానికి లేదు. ఎందుకంటే దాని మీద అనేక సందర్భాల్లో ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలియాలి. 2020 నుంచి